చాట్ అసలు యూట్యూబ్ వాళ్ళతో నువ్వేంటి చాటింగ్ చేస్తున్నావు? యాక్చువల్గా మనకు ఒక వీడియోకి కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ వచ్చింది కదా, ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో నేను ఇది యాక్చువల్గా గైడ్ లైన్ స్ట్రైక్ అయితే కాదు, నేను దానికి అప్పీల్ చేసిన. బట్ అప్పీల్ని రిజెక్ట్ చేసిండ్రు. ఇక్కడ కనిపిస్తుంది చూడు. సో నేను అయినా కూడా వదలకుండా యూట్యూబ్లో ఇక్కడ చాట్ ఆప్షన్ ఉంటుంది. సో చాట్ ఆప్షన్తో ఏజెంట్తో కాంటాక్ట్ అయినా. సో అతను చెక్ చేస్తా ఉన్నాడు, ఇక గివ్ మీ ఫ్యూ మినిట్స్ ఐ నీడ్ టు చెక్ ద వీడియో అని అన్నాడు. సో అతనికి చెప్పిన నేను ఇట్లా జరిగింది, మీరు ఒకసారి వీడియో చూడండి, అందులో నాకైతే ఏమి స్ట్రైక్ అయితే అనిపించట్లేదు, గైడ్ లైన్ స్ట్రైక్ అయితే అనిపించట్లేదు అని చెప్పేసి నాకేమనిపించింది నేను చెప్పిన. సో తనని కూడా నేను చెక్ చేస్తాను, నేను కూడా అర్థం చేసుకోగలుగుతా ఇది మీకు ఎంత ఇంపార్టెంట్ అని. సో దాన్ని బట్టి నేను ఒకసారి చెక్ చేస్తా, ఒకవేళ లేదు అనుకుంటే తీస్తాను అని చెప్పేసి అన్నాడు. చూద్దాం ఏం చెప్తాడు. ఓకే, గివ్ మీ ఫ్యూ మినిట్స్ టు చెక్. ఓకే, ఈ మాకు కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడింది కాబట్టి ఇక్కడ మేము అప్పీల్ పెట్టాము, వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారని ఇక్కడ మేము అడుగుతున్నాము. దానికి అతను మాకు రిప్లై ఇస్తున్నాడు. ఎందుకంటే మన వీడియోలో ఏమీ మిస్టేక్ లేదు కాబట్టి మనం వాళ్ళని ధైర్యంగా మనం అడగచ్చు. మన వీడియోలో మిస్టేక్ ఉందనుకుంటే మనం దానికి ఏం చేయలేము, మనకు అడిగే హక్కు ఉంది కాబట్టి మనం ఇలా అడగచ్చు. ఇప్పుడు ఫస్ట్ కమ్యూనిటీ గైడెన్స్ స్ట్రైక్ కాబట్టి ఇప్పుడు మన ఛానల్కి ఏం అవ్వదు, జస్ట్ వార్నింగ్ ఇచ్చింది అంతే. ఇంకొకటి పడితే మనకి అన్నీ ఆగిపోతాయి, లైవ్ కానీ ఏదో ఒకటి ఆగిపోయింది అనమాట, అప్లోడ్ కానీ ఇట్లాంటివి ఆగిపోతుంది. 1 వీక్ వరకు 1 మంత్ వరకు ఆగిపోతాయి. సో ఎందుకు ఇప్పుడు మన అందరూ తప్పేం లేదు కదా, అందుకని అడుగుతా ఉన్నా నేను. ఇన్కేస్ తక్కువ ఉంటే ఓకే యాక్సెప్ట్ చేసుకొని వదిలేస్తాం అనుకో, అట్లా. అది ఫ్రెండ్స్, మీకు దీని మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు, మేము రిప్లై ఇస్తాము. ఇలా తెలియకుండా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా యూట్యూబ్ గురించి, గైడ్ లైన్స్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్, బాయ్.